చూడండి, రిచ్ పీపుల్ దగ్గర కోట్ల కోట్ల డబ్బు ఉంటుంది, అయినా కూడా లోన్ తీసుకుంటారు. ఎందుకు తెలుసా? టు క్రియేట్ ప్యాసివ్ ఇన్కమ్. అసలు రిచ్ పీపుల్ లోన్ తీసుకొని ఎలా గ్రో అవుతారో ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. దానికంటే ముందు మనకి అసెట్స్ కి లయబిలిటీకి డిఫరెన్స్ ఏంటో తెలియాలి. అసెట్స్ కి లయబిలిటీకి డిఫరెన్స్ ఏంటంటే, ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా కొన్నప్పుడు దాని నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అయితే అది మనకి అసెట్ అవుతుంది. ఒకవేళ మన పాకెట్ల నుంచి మనీ బయటికి వెళ్ళిపోతే అది లయబిలిటీస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక కార్ కొనుక్కున్నాం అనుకోండి, కార్ కొనుక్కొని లాంగ్ డ్రైవ్ కార్లకి అటాచ్ చేస్తే మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. కారు మన దగ్గర ఉంటుంది, మనకి మంత్లీ ఇన్కమ్ వస్తుంది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు కార్ తీసుకుని వెళ్ళిపోతాం. సో ఇది మనకి అసెట్ కింద వస్తుంది. మనం ఏం చేయకుండా కారు మనతోనే ఉంచుకొని మనకు అప్పుడప్పుడు వాడుకుంటే పెట్రోల్ ఖర్చు, సర్వీసింగ్ ఖర్చు ఇవన్నీ వచ్చేసి మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన పాకెట్ నుంచి బయట అవుతుంది, అంటే మనకు అది లయబిలిటీ అవుతుంది. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడే మనకి రిచ్ మైండ్ సెట్, పూర్ మైండ్ సెట్ బయటపడుతుంది. ఇప్పుడు పూర్ మైండ్ సెట్ ఏంటంటే, ఒక 40 lakhs ఇల్లు కొనుక్కోవాలనుకుంటే 10 lakhs అకౌంట్ లో ఉంచుకొని మిగతా 30 lakhs హోమ్ లోన్ తీసుకుంటారు 9% ఇంట్రెస్ట్ కి. ఇప్పుడు వాళ్ళు ఏం ఫీల్ అవుతారు? అది అసెట్ అని ఫీల్ అవుతారు, ప్లస్ ఇల్లు మన సొంత పేరు మీద ఉందని ఫీల్ అవుతారు. కానీ రెండు తప్పు. మనకి అసెట్స్ అంటే మంత్లీ ఇన్కమ్ జనరేట్ చేయాలి, కానీ మనం 30 lakhs లోన్ కి ప్రతి మంత్ 27,000 ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది 9% ఇంట్రెస్ట్ కి. ప్లస్ అది సొంతం మన పేరు మీద ఉందంటే అలా ఉండదు, ఎందుకంటే మనకి 30 lakhs లోన్ తీసుకున్నాం కాబట్టి బ్యాంక్ పేరు మీద ఉంటుంది. రిచ్ పీపుల్ మైండ్ సెట్ వేరే ఉంటుంది. సేమ్ స్ట్రాటజీని 10 lakhs డౌన్ పేమెంట్ తో 30 lakhs లోన్ 9% ఇంట్రెస్ట్ తీసుకొని 20 years కి వీళ్ళు రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే, ఒక మంచి ఏరియాలో 40 lakhs లో ఇల్లు కొనుక్కుంటారు. ఇల్లు కొనుక్కొని ఆ ఇంటిని రెంట్కి ఇస్తారు. పర్ మంత్ రెంట్ వచ్చేసి 20,000 పెడతారు. మనం ఈఎంఐ పే చేయాల్సి వచ్చి 27,000 పే చేయాల్సి ఉంటుంది పర్ మంత్. ఇప్పుడు 20,000 అక్కడ నుంచి రెండు నుంచి వస్తుంది, మిగతా 7,000 మాత్రమే మనం పే చేయాల్సి ఉంది. ఇలా ఎన్ని సంవత్సరాలు పే చేయాలంటే, మనం ఫస్ట్ మంత్ 20,000 రెంట్ తీసుకుంటే నెక్స్ట్ మంత్ కి మనం 10% ఇంక్రీజ్ చేస్తాం. పర్ మంత్ ఈఎంఐ 27,000 అయితే మనం పే చేసేది మాత్రం 7,000 మాత్రమే. మిగతా 20,000 రెంట్ ద్వారా మనకు వస్తుంది. మనం మన రెంట్ని ఎవరి మంత్ 10% ఇంక్రీజ్ చేస్తాం. అంటే ఫస్ట్ మంత్ మనం 27,000 లో 7,000 పే చేస్తాం, మిగతా 20,000 రెంట్ వస్తుంది. సెకండ్ మంత్ వచ్చేసి 22,000 మనం రెంట్ వస్తుంది, 5,000 మనం పే చేయాల్సి ఉంటుంది. థర్డ్ ఇయర్ వచ్చేసి 24,600 రెంట్ వస్తుంది, మనం 2,800 పే చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోర్త్ ఇయర్ వచ్చేసి 26,620 రూపీస్ మనకి రెంట్ వస్తుంది, మిగతా 400 రూపీస్ మనం పే చేయాల్సి ఉంటుంది. అలా 4 years తర్వాతకి మన ఈఎంఐ మొత్తం రెంట్ ద్వారా వెళ్ళిపోతుంది, మిగతా ఇన్కమ్ మనకి వస్తుంది. అంటే మంత్లీ 2,000 రూపీస్ మనకి ఎవ్రీ మంత్ ఇంక్రీజ్ అవుతూ మన ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఇయర్ కి మనకి రెంట్ వచ్చేసి 29,800 అవుతుంది. మనకి రెండు నుంచి 2,200 మనకి ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఆఫ్టర్ 20 years వచ్చేసి మనకి ఎవ్రీ మంత్ 2,000 ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. 20 years తర్వాతకి లోన్ క్లియర్ అవుతుంది. ఈ 40 lakhs ఇల్లు మన సొంతం అవుతుంది. సో ఇలా రిచ్ పీపుల్ ఎలా బ్యాంక్ యూజ్ చేసుకుంటారో మనం కూడా యూజ్ చేసుకొని గ్రో అవ్వచ్చు. దిస్ ఇస్ హౌ రిచ్ పీపుల్ గ్రో ఫ్రమ్ డెప్ట్ మనీ. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.